పరమేశ్వరి! ఎవరు అదృష్ట జాతకుడు? ఎక్కడున్నాడు? మహామంత్రి, ఎన్నడూ లేదు. ఈరోజు ఎందుకు మహారాణి జ్ఞాపకం వచ్చింది. అది సహజమే ప్రభు. ఈనాడు అమ్మాయి గారు పుట్టినరోజు కదూ. నేటితో అమ్మాయి గారికి 18 ఏళ్ళు నిండుతాయి. నా తల్లి వచ్చావా బంగారు తల్లి? లేమ్మా, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. సిగ్గుపడతావెందుకమ్మా? స్త్రీకి అంతకంటే భాగ్యమేముంది? మహామంత్రి, 3 మూర్తుల తల్లి పోలిక. ఆ మహారాణి బ్రతికి ఉంటే నా చిన్నారిని చూచి ఎంత సంబరపడేది. ప్రభు, జాతస్య మరణం ధ్రువం. గతాన్ని తలుచుకొని చింతిస్తారెందుకు? ఆ పుణ్యవతి తన ప్రతిరూపంగా చిరంజీవినిచ్చి సాగిపోయారుగా. అంతే. జై పరమేశ్వరి! మణిపురాధీశుడు నరేంద్రవర్మ. గురుదేవా, దొరికాడు! నా సంపూర్ణ సిద్ధికి కావలసిన అదృష్టవంతుడు దొరికాడు. అతన్ని ఇక్కడికి తీసుకువచ్చి నా కార్యం సాఫల్యం చేసుకున్న తర్వాతనే మీకు విడుదల. అంతవరకు సెలవు. మేఘనాథ, మేఘనాథ, నన్నెందుకు ఈ రూపంలో బంధించి బాధిస్తాం? నన్ను విడుదల చేయవా? మణిపురాధీశుడు భార్యావిహీనుడు. ఈ సుందరి మూలంగా నా కార్యం మరీ సులభ సాధ్యం. సుందరి, నీకు నిజ రూపమిస్తాను. నా మాట వింటావా? వింటాను, వింటాను. జై పరమేశ్వరి! పున్నమచంద్రుని చూసిన తక్షణమే నీవు పన్నగమైపోతావు. భయపడకు, నీ నిజ రూపం నీకు వస్తుందిలే. నా ఆదేశాల్ని పాటిస్తూ ఉండు. నా కార్యం నెరవేరిన తర్వాత నీకు స్వేచ్ఛను ప్రసాదిస్తాను. రా, వెళదాం. జై పరమేశ్వరి! ఇక నుంచి నీ పేరు మాయ. నా శిష్యురాలివి. నేను నడుపుబోయే నాటకానికి నాయకురాలివి. రాపోదాం. ఎవరు మీరు? ఎవరో మహారాజు అయి ఉంటాడు. మహారాజు కాదు, మహావీరులు మేఘనాథులు. 64 కళల్లో, అఖిల శాస్త్రాల్లో అసమాన ప్రజ్ఞ సంపాదించి తన్ను ఎదిరించేవారు లేనందున విజయధ్వజమెత్తి ప్రత్యర్థుల్ని వెతుక్కుంటూ బయలుదేరిన మహాసురు. మీ దేశంలో ఎవరైనా సరే ఎదిరించగలిగితే ఆ పతాకం పడగొట్టి ముందుకు రండి. గుండె ధైర్యం లేదా తలస్థాయిగా దండ ప్రణామం చేసి మాకు దారి చూపండి. మీ దేశంలో మీస ఉన్న మొగాడే కరువైతే మీ మహారాజుతో విన్నవించి మేఘనాథుల వారికి పాదపూజ చేసి తగిన రీతిని సత్కరించి సాగనంపండి. నోర్మై! పాదపూజ? మా మహారాజు ఈ మహావీరునికి పాదపూజ చెయ్యాలా? ఎంత పొగరు! మనిషిలా దేశవాసులంటే మీకంత తేలిక కనిపిస్తున్నారా? మాలో రక్తం చల్లారిందనుకున్నారా? ఎవరేమనుకుంటే మనకి. ఏనుగు పోతుంటే కుక్కలు ఎన్ని మరగలేదు. ఆ మురుగుడేమిటో నేను కట్టిస్తాను. నూనూగు మీసం తొంగి చూస్తున్న ఈ లేత వయస్సులో నిప్పుతో చెర్లాటం తప్పు నాయనా. ఎదిరించడానికి వచ్చిన వారినందరినీ ఈ విధంగానే వెనక్కి మళ్ళిస్తున్నారా మహావీరులు? మూర్ఖ యువక, ఏ విద్యలో మాతో పోటీ చేయాలని నీ ఉద్దేశ్యం? భుజబలంలో. అలాగా? సరే. Thank you.
లే. మోసం, ఇది గెలుపు కాదు. మంత్రశక్తి ప్రయోగించి నన్ను ఓడించావు. ఇది అన్యాయం. ఆగండి. మాధవ, ఈ గెలుపు న్యాయబద్ధమే. మహారాజు మేఘనాథులకు! మహారాజు మేఘనాథులకు! మహారాజు మేఘనాథులకు! మహావీర, అభినందనం. తమరెవరు? మార్తాండవర్మ, ఈ దేశానికి సర్వ సైన్యాధ్యక్షుణ్ణి. మహాశయ, తమరు నిజంగా మహావీరులు. తమ సూరత్వం కళ్ళారా చూసే భాగ్యం కలిగింది. తమ రాకతో మా దేశం పావనమైంది. సకల ప్రజానీకం తరఫున తమను ఆహ్వానిస్తున్నాను. మహారాజు గారితో చెప్పి సన్మానం చేయిస్తాను. దయచేయండి. కేవలం సన్మానమే కాదు, మీ మహారాజు గారు స్వయంగా మా పాద పూజ చేయాలి. అవశ్యం చేస్తాను. నేనే వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. మంచిది.